బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న కాళేశ్వరం చూసాం, ఆ తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం చూసాం, తాజాగా ఇప్పుడు దళిత బంధు వ్యవహారం. ఏదైతే హుజూరాబాద్ బైపోల్ ఎలక్షన్స్ జరిగిందో, ఈటెల్ రాజేందర్ రాజీనామా అనంతరం ఆనాడు ఏదైతే బైపోల్ జరిగిందో ఆనాడు తీసుకొచ్చినటువంటి ప్రతిష్టాత్మక పథకం దళిత బంధు పథకం అని చెప్పొచ్చు. సో ఈ పథకంలో సుమారుగా 70% యూనిట్స్ పక్కదారి పట్టినట్లుగా, మరొక వైపు బీఆర్ఎస్ నేతలే దీన్ని తినేశారన్నట్లుగా ఈ యొక్క నిధుల డబ్బులు మొత్తం స్వాహా చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం 30% మందికి మాత్రమే దళిత బంధు యూనిట్లు అందినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో దీనిపైన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడైతే కూలంకషంగా చర్చించి దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ కమిషన్ కూడా వేశారు. ఆల్రెడీ తెరచాటును కూడా దానికి సంబంధించి ఎంక్వైరీ కూడా జరిగిపోతుంది. నేడు రేపు అరెస్టుల పరం కూడా దీనికి సంబంధించి జరగబోతుంది అనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ చెప్పక తప్పదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి దళిత బంధు యూనిట్లలో 70% పక్కదారి పట్టినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. నిరుపేద దళితులకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా చేయూత అందించాల్సి ఉండగా ఎక్కువ మంది బీఆర్ఎస్ లీడర్లని లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. ఈ స్కీమ్ కింద పంపిణీ చేసినటువంటి యూనిట్లు లబ్ధిదారుల వద్ద లేవని విచారణలో నిర్ధారణ అయింది. ఎక్కువ మంది అనర్హులు ఉండడంతో వాళ్ళంతా యూనిట్లను అమ్ముకుని వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టడంతో అనర్హుల నుంచి వాటిని రికవరీ చేసి అర్హులకు ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. దళిత బంధు స్కీమ్లో హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ సెగ్మెంట్గా ప్రకటిస్తున్నట్లుగా ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా ఈటెల్ రాజేందర్ రాజీనామాతో ఖాళీ ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ స్కీమ్ ప్రారంభించినట్లుగా నాడు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మేధావులు, ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నా సరే నాటి కేసీఆర్ పట్టించుకోలేదు. దళిత బంధును మొదట హుజూరాబాద్ నుంచి మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ విపక్షాలు, రాజకీయ విశ్లేషకుల విమర్శల వల్ల దీన్ని కేసీఆర్ తాను దత్తత తీసుకున్నటువంటి వాసాలమర్రి గ్రామం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. కానీ అసలైన దళిత బంధు పథకం హుజూరాబాద్లోనే స్టార్ట్ అయింది. దళిత బంధు స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 38,706 మంది లబ్ధిదారులు ఉంటే అందులో హుజూరాబాద్ నియోజకవర్గంలోని సుమారుగా 18,021 మంది ఉన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఉప ఎన్నికకు ముందు లబ్ధిదారులు 9,873 మందికి పూర్తిగా 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందగా మిగిలిన వారికి ఎంచుకున్న యూనిట్లను బట్టి 50 నుంచి 80% ఆర్థిక సాయాన్ని అందించారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారి పేర్లు కూడా ఉండటం నిజంగా ఇప్పుడు అందరినీ నిశ్చేష్టలు చేస్తోంది. దళిత బంధు ఫేజ్ 1 కింద హుజూరాబాద్ మినహా మిగిలిన 118 సెగ్మెంట్లలో ఒక్కో నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున 11,800 మందికి ఈ యూనిట్స్ అయితే అందించడం జరిగింది. ఆ తర్వాత కూడా మరో 8,885 మందికి యూనిట్లు పంపిణీ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ అంతా అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలే చేపట్టారు. మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో తమతో తిరిగే బీఆర్ఎస్ లీడర్లని ఈ స్కీమ్ కింద ఎంపిక చేశారట. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున అందించారు. ఈ స్కీమ్లో ₹1 కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించేది లేకపోవడంతో గవర్నమెంట్ ఆఫీసర్లు, బడా లీడర్లంతా కూడా పోటీ పడ్డారు. లిస్టులో చాలామంది ప్రజాప్రతినిధులు, మాజీ నేతలు, మండల, జిల్లా స్థాయి లీడర్లు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ లీడర్లంతా తమ యూనిట్ల కింద ఎక్కువగా కార్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, హార్వెస్టర్స్ తీసుకున్నారు. అక్కడక్కడ షాపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. దళిత బంధు యూనిట్లు పొందినటువంటి బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా ఈ యూనిట్లను తమకు నచ్చిన రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లుగా ప్రభుత్వ విచారణలో నిర్ధారణ అయింది. ముఖ్యంగా కార్లు, ట్రాక్టర్లు తదితర వెహికల్స్ అన్నీ కూడా అమ్ముడుపోయినట్లుగా ఆఫీసర్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 3,462 మందికి దళిత బంధు యూనిట్లు ఇస్తే అందులో 1,387 యూనిట్లు పక్కదారి పట్టాయి. చాలామంది వీటిని అమ్ముకున్నారు అని ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం వెల్లడించినటువంటి పరిస్థితి. దళిత బంధు యూనిట్లను అమ్మడం, కొనడం చట్టరీత్యా వ్యతిరేకమని, వీటిని రికవరీ చేసి అర్హులైన వారికి అందజేస్తామని కూడా ఆయన ఉద్ఘాటించారు. ప్రభుత్వ ఆదేశాలతో కదిలినటువంటి అధికార యంత్రాంగం దళిత బంధు యూనిట్లపై రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత విచారణ చేపట్టింది. చట్ట ప్రకారం దళిత బంధు యూనిట్లు పొందిన వాళ్ళు ఎవరు, వాటిని వాళ్లే ఉపయోగించి లబ్ధి పొందుతున్నారా లేక అమ్మేసుకుంటున్నారా, లీజుకి ఇచ్చిన వాళ్ళు ఎందరు అనేటువంటి విషయంలో ఎంక్వైరీ చేయగా 70% యూనిట్లు పక్కదారి పట్టినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో 2021లో దళిత బంధు స్కీమ్ను అప్పటి కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో 17 లక్షల దళిత కుటుంబాలకు 1.70 లక్షల కోట్లు కేటాయిస్తామని ఆనాడు కేసీఆర్ ప్రకటించారు, హామీ ఇచ్చారు. 3 ఏళ్ల కాలంలో అందరికీ దళిత బంధువుల నిధులు అందజేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇందులో భాగంగానే 2021 ఆగస్టు 5న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు 7.60 కోట్ల నిధులను విడుదల చేసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఫేజ్ 1లో 38,232 మందికి 3,860.95 కోట్లు కేటాయించినటువంటి అప్పటి సర్కార్ ఫేజ్ 2 కింద 1.30 లక్షల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. అందులో కేవలం 474 మందికి మాత్రమే అందించింది నాటి కేసీఆర్ సర్కార్. మొత్తంగా ఈ స్కీమ్లో 38,706 మందికి 3,884 కోట్లు ఖర్చు చేశారనేటువంటి ఈ స్కామ్పై ప్రస్తుత రేవంత్ సర్కార్ మొత్తం కూలంకషంగా విచారణ జరుగుతోంది. నేడు రేపు అరెస్టుల పర్వం కూడా జరగబోతుందన్నటువంటి గుబులుతో ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.